చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో చీకటిలో చిరుదీపము, వేదనలో మన స్వాంతము. చీకటిలో చిరుదీపము, వేదనలో మన స్వాంతము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నల్గొండ మిత్రాసనం, హుజూర్ నగర్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు అల్లం షౌర్ రెడ్డి మరియు అన్నమ్మల వివాహ జీవితంలో గత 50 సంవత్సరాలలో దేవుని శక్తివంతమైన ప్రేమ, రక్షణకు కృతజ్ఞతగా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మనవళ్ళందరికీ జ్ఞానం, మంచి భవిష్యత్తు, మరణించిన బంధువుల మిత్రుల ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని అల్లం సురేష్ రెడ్డి, శ్రవంతి, తన్విష్ రెడ్డి, తశ్విక్ రెడ్డి, డాక్టర్ రమేష్ రెడ్డి, దీపిక, అదిర్ సొలోమన్ రెడ్డి, వివాన్ జేవియర్ రెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం, సత్యనారాయణపురం విచారణ, రామస్వామి మోహన్ రాజు గారి 13వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు ఎస్ఈ విజయ్ కుమార్, టీసీ అంతోనిదాస్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి రామస్వామి జయమణి గారి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గాలి శివకుమార్, శాంతిప్రియ, పునీత్, నేహాల్, నలమారి ఇన్నయ్య, సరోజ, రవికిరణ్, ప్రతిభ, సిద్ధార్థుల కుటుంబంలో అందరికీ ఆయురారోగ్యములు, నలమారి ఇన్నయ్య అపాయకరమైన స్థితి నుండి స్వస్థత పొందినందుకు మరియు శివకుమార్ ఎదురు చూస్తున్న అపాయింట్మెంట్ లెటర్ త్వరగా రావాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం నగరపీఠం మాడుగుల విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న వెలంగిణిని శాంతి రక్షితకి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని దుడ్డు మహేశ్వరరావు, వెంకటలక్ష్మి, దుడ్డు ధర్మరాజు, లక్ష్మి, నిర్మల, ధర్మయోగిత కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఆగమన కాలము మొదటి ఆదివారంలో ప్రవేశించి ఉన్నాము. ఆగమన కాలంలో క్రీస్తు ప్రభు యొక్క రాకడ కోసం మనము సిద్ధపాటు అవుతూ ఉంటాం. ఈ 4 వారాల పాటు మనల్ని మనము తర్ఫీదు చేసుకుంటూ, సిద్ధపాటు చేసుకుంటూ క్రీస్తు ప్రభు మన హృదయంలో జన్మించాలని మనము ఆరాటపడుతూ ఉంటాం. ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు పర్వతంపై కూర్చొని ఉన్నప్పుడు జనులు గుంపులు గుంపులుగా ఆయన యొద్దకు వచ్చి ఉన్నారు. దానిలో ముఖ్యంగా మూగవారు, చెవిటివారు, కుంటివారు, గుడ్డివారు, వివిధ వ్యాధిగ్రస్తులు అందరూ కూడా అక్కడికి తీసుకొని రాబట్టారు. ప్రభు వారందరిని చూసి జాలి చెంది ఉన్నాడు. వారిని తాకి స్వస్థత పరిచి ఉన్నారు. వారందరికీ స్వస్థత కలిగింది. వారు ప్రభువును మహిమపరిచి ఉన్నారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు బాధలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు మనము ఎక్కడికి వెళుతూ ఉన్నాము? ఎవరిని నమ్ముతూ ఉన్నాము? క్రీస్తు ప్రభు చెంతకు మనం వచ్చినట్లయితే ఆయన మనల్ని తాకి స్వస్థపరుస్తారు. ఎందుకంటే స్వస్థత పరిచే శక్తి ఆయన లోపల ఉంది, దయగలిగిన గుణము ఆయన లోపల ఉంది. కాబట్టి ఆయన ఎవరిని కూడా ఒట్టి చేతులతో పంపివేయరు. కాబట్టి ప్రభు చెంతకు మనం చేరుదాం. భారం చేత అలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని పలికిన ప్రభు ఈరోజు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దివ్యబలి పూజలో యోగ్యముగా పాల్గొనటకు ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, మీ దివ్య శక్తితో మా హృదయములను సిద్ధము చేయుము. తద్వారా మీ కుమారుడైన క్రీస్తు వచ్చినప్పుడు శాశ్వత జీవపు విందునకు మేము యోగ్యతను కలిగిందుము. అతని చేతుల మీదుగా వడ్డించు స్వర్గపు ఆహారమును భుజింప అరుల మగుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువైన దేవుడు తనతో ఆనందించుటకు మనలను ఆహ్వానించెను. ఆయన ఎల్లరి కన్నీళ్లను తుడిచివేయును. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఆ దినమున సర్వశక్తిమంతుడైన ప్రభువు ఈ పర్వతము మీద సకల జాతులకు విందు సిద్ధము చేయను. అది ప్రశస్త మాంసభక్ష్యములతో మధువుతో కూడియుండును. క్రొవ్విన పశువుల మాంసముతో తేరుకొనిన ద్రాక్షరసముతో నిండియుండును.
సకల జాతి జనులు విచారముతో కప్పుకొనిన ముసుగును, సకల ప్రజలను కప్పియున్న దుఃఖపు తెరను ఈ పర్వతము మీద ఆయన తొలగించును. ప్రభు అయిన యావే మృత్యువును సదా నాశనము చేయును, ఎల్లరి కన్నీళ్లు తుడిచివేయును. భూమి మీద సకల స్థలములలో తన ప్రజలకు కలిగిన అవమానము తొలగించును. ప్రభువు స్వయముగా పలికిన వాక్కులివి. ఆ దినమున జనులు ఇట్లు చెప్పుకొందురు, ఈయన మన ప్రభువు, మనము ఈయనను నమ్మితిమి, ఈయన మనలను కాపాడెను, ఈయన ప్రభువు, మనము ఈయనను విశ్వసించితిమి, ఈయన మనలను రక్షించను, కనుక మనము ప్రమోదము చెందుదము. ప్రభువి కొండను కాపాడును, కానీ మోవాబును మాత్రము ఎరువు దిబ్బలో చెత్తను వలె త్రొక్కివేయను. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును, నా ఆత్మను సేద తీర్చును. అందరూ నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. తన నామ గౌరవార్థము నన్ను ధర్మ మార్గమును నడిపించును. గాఢాంధకారపు లోయలో పయనించునప్పుడును నేనెట్టి అపాయమునకు భయపడను. ఎందుకనా, నీవు నాకు తోడుగా నుందువు, నీ రాజదండము, నీ చేతి కర్ర నన్ను కాపాడుచుండును. అందరూ నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు, పరిమళ తైలముతో నాకు అభ్యంగము చేయుదువు. నా పానపాత్రము అంచుల వరకు నిండి పొరలుచున్నది. అందరూ నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. నేను జీవించిన నాళ్ళు నీ కరుణయు ఉపకారము నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. అందరూ నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు, నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. గలిలియ సంద్రమునా గాలిని అణచిన వాకు, నీటిని ద్రాక్షరసముగను ప్రేమతో మార్చిన వాకు.
గలిలియ సంద్రమునా గాలిని అణచిన వాకు నీటిని ద్రాక్షరసముగను ప్రేమతో మార్చిన వాకు అంధులకు రోగులకు స్వస్థతనిచ్చిన వాకు అంధులకు రోగులకు స్వస్థతనిచ్చిన వాకు ఘనత మహిమా యేసుకే చెందును ఘనత మహిమా యేసుకే చెందును హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 15వ అధ్యాయము వచనములు 29 నుంచి 37 వరకు. యేసు అక్కడ నుండి గలిలయ సముద్రము తీరమునకు వచ్చి కొండపైకి ఎక్కి కూర్చుండెను. అప్పుడు జనులు గుంపులు గుంపులుగా వచ్చి కుంటివారిని, వికలాంగులను, గుడ్డివారిని, మూగవారిని, రోగులను అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాద సన్నిధికి చేర్చగా ఆయన అందరినీ స్వస్థపరచెను. అప్పుడు మూగవారు మాట్లాడుటయు, వికలాంగులు అంగపుష్టి పొందుటయు, కుంటివారు నడుచుటయు, గ్రుడివారు చూచుటయు జనసమూహము కాంచి విస్మయం ఉంది ఇజ్రాయేలు దేవుని స్తుతించిరి. అనంతరం యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు 3 దినముల నుండి ఇక్కడ ఉన్నారు. వీరికి తినుటకు ఏమీ లేదు. వీరిని చూడ నాకు జాలి కలుగుచున్నది. వీరు మార్గమధ్యమున అలసి సొలసి పడిపోవుదురేమో. వీరిని పస్తుగా పంపివేయుట నాకు ఇష్టం లేదు అనెను. అప్పుడు శిష్యులు, ఈ ఎడారిలో ఇంతటి జనసమూహమునకు కావలసినంత ఆహారము మేము ఎచ్చడి నుండి కొని రాగలము అని పలికిరి. అంతటా యేసు, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి అని వారిని అడిగెను. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నవి అని శిష్యులు పలికిరి. ఆయన జనసమూహమును అచ్చట కూర్చుండుడని ఆజ్ఞాపించెను. పిమ్మట ఆయన ఆ 7 రొట్టెలను చేపలను తీసుకొని ధన్యవాదములు అర్పించి త్రుంచి తన శిష్యులకు ఇయ్యగా వారు ఆ జనసమూహమునకు పంచిపెట్టిరి. వారందరూ భుజించి సంతృప్తి చెందిరి. పిమ్మట మిగిలిన ముక్కలను 7 గంపల నిండా ఎత్తిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనం 2 భాగాలను చూస్తూ ఉన్నాం. మొదటి భాగంలో వ్యాధిగ్రస్తులకు ప్రభు స్వస్థతనిచ్చినట్లు, రెండవ భాగంలో ఎడారిలో 4,000 మందికి ప్రభు ఆహారం ఇచ్చి ఉన్నారు. మొదటి భాగంలో చూసినట్లయితే యేసు ప్రభు పర్వతంపై కూర్చొని ఉన్నాడు. పర్వతంపై కూర్చొనినప్పుడు అక్కడ జనులు గుంపులుగా వస్తూ ఉన్నారు. ప్రభు ఎక్కడికి వెళ్ళినా జనులు గుంపులుగా వచ్చారు. ఎందుకంటే ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయనలో స్వస్థత ఉంది. కాబట్టి ఆయన నుంచి స్వస్థత పొందుకోవాలని కొందరు, ఊరట పొందుకోవాలని కొందరు, ఆయన నుంచి శాంతి సమాధానం పొందుకోవాలని కొందరు
గుంపులు గుంపులుగా ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఎడారికి వెళ్ళినా జనులు వస్తున్నారు, సముద్ర తీరానికి పోయినా జనులు వస్తున్నారు, పర్వతం పైకి ఎక్కినా జనులు వస్తున్నారు. కానీ ఇక్కడ పర్వతం పైకి కుంటివారు వచ్చారు, గుడ్డివారు వచ్చారు, మూగవారు వచ్చారు, రకరకాల రోగస్తులు కూడా పర్వతం పైకి వచ్చి ఉన్నారు. పర్వతం పైకి రావడం అంటే ఈ లోకానికి సంబంధించినవి వదిలిపెట్టి, పాపాన్ని వదిలిపెట్టి ప్రభు దగ్గరికి రావడం. పర్వతం అనేది ప్రభు యొక్క సన్నిధికి సూచనగా ఉంది. ఎప్పుడైతే మనము ఈ లోకాశలను, ఈ లోకానికి సంబంధించినవి వదిలిపెడుతూ ఉన్నామో ప్రభు దగ్గరికి వెళ్తాం. అక్కడ మనకు నిజమైన స్వస్థత, విడుదల, శాంతి, సమాధానం లభిస్తుంది. మరి బైబిల్ ఏమని చెప్తుందంటే 3 రోజుల పాటు వారు ప్రభు యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు. మరి ఆ పర్వతం పైన ప్రభు వడకం పెట్టి ఉన్నాడు. 3 రోజుల పాటు వాక్యాన్ని వింటూ ఉన్నారు. మరి ఈరోజు ఎంతమంది వాక్యాన్ని వింటున్నారు? దివ్యబలి పూజలో ఒక 10 నిమిషాలు సర్మన్ చెప్తేనే అందరూ ఆ టైంలో ఇష్టం వచ్చిన పని చేస్తారు. బయటికి వెళ్తుంటారు, మాట్లాడుకుంటారు, మరి నిద్రపోతూ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. కానీ 3 రోజుల పాటు వారు వాక్యాన్ని వింటూ ఉన్నారు. అంటే వాక్యం పట్ల వారు ఎంత దాహం కలిగి ఉన్నారు పరిశీలన చేసుకోవాలి. వాక్యాన్ని వినాలి. మనం ఎంతగా వాక్యాన్ని వింటే అంత విశ్వాసం మనలో పెరుగుతుంది. వినుట వలన విశ్వాసం కలుగును, విశ్వాసము దేవుని వాక్కు వలన కలుగును. కాబట్టి 3 రోజుల పాటు వారు వాక్యాన్ని వింటుండగా ప్రభు వారిని చూసి జాలి చెంది ఉన్నాడు. ఈరోజు నిన్ను నన్ను చూసి కూడా ప్రభు జాలి చెందుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో మనం పడిపోవడం ఆయనకి ఇష్టం లేదు. వీరు మార్గమధ్యంలో ఆకలితో పడిపోతారని ప్రభు జాలి చెంది ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా ఈ లోకంలో పాపంలో పడిపోతామని ప్రభు జాలి కలిగి ఉన్నాడు. మనం ఎప్పుడైతే ప్రభు పనిలో నిమగ్నమై ఉంటామో ప్రభువే చూసుకుంటాడు అన్నీ. నీ ఆకలి సమస్య కావచ్చు, అప్పుల సమస్య కావచ్చు, రోగాలతో కావచ్చు, నీవు ప్రభు పనిలో నిమగ్నమై ఉండు, ప్రభు నీ పనిని చేస్తాడు. మరి ఎడారిలో వారందరూ ఆకలి కొని ఉన్నప్పుడు శిష్యులతో ప్రభు అంటూ ఉన్నారు, మీరే వారికి భోజనం పెట్టండి. ఏ విధంగా పెడతారు? ఈ ఎడారిలో ఎక్కడి నుంచి మేము భోజనం తీసుకొని రావాలి ఇంతమందికి అని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ ప్రభు మాత్రం అంటూ ఉన్నారు, మీ దగ్గర ఏమి ఉన్నాయి, మీ దగ్గర ఏముంది అది నాకు ఇవ్వండి. ఈరోజు నిన్ను నన్ను కూడా ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు నీ దగ్గర ఏమి ఉందో అది ప్రభువుకు సమర్పించుకో. నీ టాలెంట్ కావచ్చు, నీ సంపదలు కావచ్చు, నీవు కావచ్చు, నీ శరీరం కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, ప్రభువుకు మొట్టమొదటిగా సమర్పించండి. ప్రభువుకి ఎవరైతే ప్రభువుకు సమర్పిస్తూ ఉన్నారో ప్రభు వాటిని ఆశీర్వదించి అద్భుతంగా మార్చివేసిస్తారు. వారి దగ్గర 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఉన్నాయి. వాటిని తీసుకున్నాడు ప్రభు, ఆశీర్వదించాడు, కృతజ్ఞతా వందనాలు చెల్లించాడు, త్రుంచాడు, మళ్ళీ శిష్యులకు అందించాడు. అప్పుడు అందరికీ కూడా భోజనం లభించింది. ఇక్కడ మనము దివ్యబలి పూజ జరగడం మనం చూస్తూ ఉన్నాం. దివ్యబలి పూజలో అర్పణ సమయంలో గురువు ఏం చేస్తారు? ప్రజల దగ్గర నుంచి అర్పణలను స్వీకరించి కృతజ్ఞతా వందనములు చెల్లిస్తారు, మరి ఆశీర్వదిస్తారు, మళ్ళీ త్రుంచి మళ్ళీ శిష్యులకు ఇచ్చి పంచమని చెప్తారు. అది దివ్యబలి పూజ సూచనగా ఉంది. ఎడారిలో ప్రభు కూడా అదే విధంగా చేసి ఉన్నాడు. మరి అందరూ కూడా ఆ యొక్క ఆహారాన్ని భుజించి ఉన్నారు. మళ్ళీ ఇంకా ఆ ముక్కలను వారు 7 గంపలకు నింపినట్టు చూస్తూ ఉన్నాం. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు దగ్గర సమస్తము మనకు లభిస్తూ ఉంది. కాబట్టి మనము ఏదైనా సరే మనము మన మనసుతో, మన కళ్ళతో చూసినట్లయితే అది కొద్దిపాటిదే కావచ్చు. కానీ ఆ కొద్దిపాటిది ప్రభు యొక్క హస్తాల్లోకి వెళ్ళినప్పుడు అది మనం ఊహించని విధంగా ప్రభు దాన్ని అద్భుతంగా మార్చివేస్తారు. కాబట్టి పౌలు గారు అంటున్నారు, రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 13వ వచనంలో, అవసరంలోనున్న సోదరులను మీరు ఆదుకొనండి, ఎందుకంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. కాబట్టి మనము ఇతరులకు ఇవ్వాలి. గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 10వ వచనంలో, విశ్వాస కుటుంబమునకు చెందిన వారికి మంచి చేయుటకు ఏనాడును వెనుకాడకూడదు
అని పౌలు గారు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ లోకాశల్లో మనం పడిపోకుండా ప్రభువుకు మన దగ్గర ఉన్నదంతా కూడా ప్రభువుకు సమర్పించే విధంగా ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో నీ సంపదలు పరలోకమున కూడబెట్టుకో, ఈ లోకంలో నీ సంపదలు కూడబెట్టుకుంటే అవి నీ వెనకాల రావు, దొంగలు దోచుకుంటారు, తుప్పు పడిపోతాయి. కాబట్టి పరలోకంలో నీ యొక్క సంపదను నువ్వు కూడబెట్టుకో. ఒకవేళ నీకు అధికముగా ఆస్తులు ఉన్నాయంటే అది ప్రభు యొక్క ఆశీర్వాదం. మరి ఇతరులకు ఏమి లేని వారికి నువ్వు సాయం చేసినట్లయితే ఇంకా ఆశీర్వాదము ప్రభు నుంచి మనము పొందుకుంటాం. కాబట్టి మనము సమస్తము త్యజించిననే తప్ప క్రీస్తు ప్రభు నిజముగా వెంబడించే వారము మనం కాలేము. కాబట్టి ఈరోజు ప్రభు మనల్ని తన చెంతన ఉండడానికి ఆహ్వానిస్తూ ఉన్నారు. మనం ఎప్పుడైతే మనకున్నది ప్రభువుకు సమర్పిస్తూ ఉన్నామో ప్రభువు నూరంతలుగా మనల్ని ఆశీర్వదిస్తారు. ఈనాటి మొదటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే సర్వశక్తిమంతునైన ప్రభువు ఈ పర్వతం మీద సకల జాతి జనులకు విందు సిద్ధము చేయును. ప్రభు ఏర్పాటు చేసినటువంటి విందులో మనము పాల్గొనాలంటే దానికి అర్హత కలిగి ఉండాలి. మనం విచారంతో కప్పుకున్నటువంటి ఆ ముసుగును ప్రభు తొలగిస్తాడు. మరి కప్పి ఉన్న దుఃఖాన్ని, ఆ దుఃఖపు తెరను ప్రభు తొలగిస్తూ ఉన్నాడు. మరి ప్రభు చెంతకు వచ్చినట్లయితే ఆ దుఃఖపు పొర తీసివేయబడుతుంది, మృత్యువు సదా నాశనం చేయబడుతుంది. కాబట్టి ప్రభువుకు మనము సంపూర్ణంగా సమర్పించుకోవాలి. ప్రభు మరి ఇతడు ప్రభు మనం ఇతనిని విశ్వసింతము, ఇతడు మన రక్షకుడు, మనం రక్షించను కనుక మనము ఆనందము చెందేదము. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు మనకు స్వస్థతనివ్వడానికి వస్తున్నాడు, మనకు ఆధ్యాత్మిక భోజనం ఇవ్వడానికి వస్తున్నారు, మరి శారీరక భోజనాన్ని కూడా ప్రభు అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ యొక్క దివ్యబలి పూజలో మనల్ని మనం సమర్పించుకుందాం. ప్రభువా, నా ఆత్మీయ కన్నులను తెరిచి నాకు ఆధ్యాత్మిక భోజనాన్ని అనుగ్రహించండి. ప్రతిరోజు దివ్యబలి పూజలో మీ యొక్క శరీర రక్తాలను స్వీకరించినప్పుడు ప్రభువా, మేము రోజు రోజుకు మీలా మారే కృపను అనుగ్రహించమని దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. జీవబలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. ఈ జీవబలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. నా ఆత్మనాథా కరుణించు నన్ను, నా కరుణించు నన్ను, నా చిన్ని కాంకను గ్రహింపవా గ్రహింపవా. ఈ జీవబలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. ఈ జీవబలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మా పూజల బలి అర్పణము మీకెడతగా సమర్పించును గాక. ఈ పరమరహస్యమందు నీవు ప్రారంభించిన మా రక్షణ కార్యము మీ శక్తి వలన మాలో పరిపూర్తి అగినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమ ఆగమమున దీన రూపం ధరించి నీవు ఆది అందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమునకు మాకు మరల తెరిచెను. పునరాగమమున అతడు మహిమా ప్రతాపంతో ప్రత్యక్షమైనప్పుడు నీ వాగ్దానం చేసిన రక్షణ బహుమానంను పొందగలుగుదామను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహంతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమా గీతంతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్న. ప్రభువు నామమున వేంచేయవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమైన ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకి ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతల్లియగు మరియమాతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నీకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా దాపపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో ఉండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు ఈ యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా
మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. हे प्रभु యేసుదేవా నీవే కదా నిరీక్షణ కరుణతో కావరావా నీ యందే మానమ్మిక హే ప్రభు యేసుదేవా నీవే కదా నిరీక్షణ కరుణతో కావరావా నీ యందే మానమ్మిక. దివ్యనాదా దీనరక్ష పాపములన్ పరిహరించు రావా రాజా మమ్మేలుము మా హృదయని అలంకరింప హే ప్రభు యేసుదేవా నీవే కదా నిరీక్షణ కరుణతో కావరావా నీ యందే మానమ్మిక. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ దయ కొరకు మేము ప్రార్థించుచున్నాము. పోషకాహారముగా మేము సేవించిన ఈ దివ్య భోజనము మా తప్పిదములకు పాప పరిహారమును దయచేసి రానున్న మహోత్సవములకు మమ్ము సిద్ధపరచునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
వచ్చుచున్నాడు, యేసు వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు, యేసు వచ్చుచున్నాడు. హృదయమా సంతసించుమా, హృదయమా సంతసించుమా, తట్టుచున్నాడు, తలుపు తట్టుచున్నాడు, తట్టుచున్నాడు, తలుపు తట్టుచున్నాడు. హృదయమా తలుపు తీయుమా, హృదయమా తలుపు తీయుమా, నడుచుచున్నాడు, యేసు నడుచుచున్నాడు, నడుచుచున్నాడు, యేసు నడుచుచున్నాడు. హృదయమా అడుగు చూడుమా, హృదయమా అడుగు చూడుమా, పిలచుచున్నాడు, యేసు పిలచుచున్నాడు, పిలచుచున్నాడు, యేసు పిలచుచున్నాడు. హృదయమా ఎగసి పాడుమా, హృదయమా ఎగసి పాడుమా, రానయ్యున్నాడు, యేసు రానయ్యున్నాడు, రానయ్యున్నాడు, యేసు రానయ్యున్నాడు. హృదయమా ఎగసి పాడుమా, హృదయమా ఎగసి పాడుమా, హల్లెలూయా యేసునకు హల్లెలూయా, హోసానా యేసునకు హోసానా.